నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మౌలిక వస్తువులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులనిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నర్వీల్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి దాతగా కసిరెడ్డి సుధీరా వ్యవహరించి 5,000 అందజేశారు। ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్నర్వేల్ క్లబ్ అధ్యక్షురాలు సుప్రభ, కార్యదర్శి జీవని రెడ్డి, ఇంకా సభ్యులు విష్ణువందన, శశిరేఖ, లక్ష్మి పాల్గొన్నారు। రెడ్ సంస్థ ప్రెసిడెంట్ జానా సుధీరు, మెదరు శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు। బట్టలు కూడా విజయనగరం పద్మావతి గారు బట్టలు కూడా అందజేయడం జరుగుతుంది। వారందరూ కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్గా బట్టలు కానీ లేదంటే పలు సరుకులు కానీ ఇంకా పండగలప్పుడు కానీ వాళ్ళకి ప్రత్యేక వస్తువులు కానీ ఏదైనా తినుబండారటువంటి అన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాము। దాత సహకారం అందిస్తే ఇప్పటికి 37 మందికి మేము అందిస్తున్నాము। ఇంకా కూడా ఎక్కువ మందికి ఈ కార్యక్రమాన్ని చేరువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాకా మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। రెడ్ సంస్థ సభ్యులందరి తరఫున కూడా ఈ కార్యక్రమానికి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు। మేము మా టెన్యూర్ స్టార్ట్ చేసినప్పుడు నేను 100 ప్రోగ్రామ్స్ చేస్తానని చెప్పాను। అలాగే ఈ రోజుకి 100 ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది। ఇంకా మేము చేసాయని దీనికి ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ అవుతాయి। ఈ నెలలో ఇంకా ఉన్నాయి మంచి ప్రోగ్రామ్స్। మాకు సహకరించిన ప్రతి మెంబర్కి, మీడియా వాళ్ళకి, ముఖ్యంగా రోహిణి అక్కకి థ్యాంక్స్ చెప్తూ, ఇంకా ఈ రెడ్ సంస్థకు ప్రతి నెల మేము ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి చెప్తూనే ఉన్నాం, మీ వరకు మీరు ఏదైనా పని చేసుకోండి అని। వాళ్ళైతే ఏమీ చేసుకోవట్లేదు। నాకు చిన్న చిన్న పనులు చేసుకుంటే మీకు ఇంట్లో మేము ఇచ్చేది కాకుండా మీకు ఇంకా కొంచెం మీ అవసరాలకి డబ్బు వస్తుంది కాబట్టి మీరు ఏదైనా చిన్న పనులు ఉంటాయి కవర్లు చేసుకో, అది చేయించాలనుకున్నాను, అది చేయించలేకపోతున్నాను। మీతో నెక్స్ట్ లోపలన్నా చేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। ప్రతి నెల మేము చేస్తున్న ప్రోగ్రాము రెడ్ సంస్థ వారి సహకారంతో వీళ్ళకి ఈరోజు ఫల సరుకులు, బట్టలు ఇస్తున్నాము। ఈ ప్రోగ్రాము మాకు 100వ ప్రోగ్రాము। ఈ నెలలో 30థ్కి మా టెన్యూర్ అయిపోతుంది। నెక్స్ట్ విష్ణక్క ప్రెసిడెంట్గా వస్తున్నారు, శశిరేఖ సెక్రటరీగా। సో ఈ ప్రోగ్రాం 100వ ప్రోగ్రాం వీళ్ళతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది। ఈ ప్రోగ్రాంకి ఈరోజు దాతగా సుధీరక్క ఇచ్చారు। సుధీరక్క మీకు థ్యాంక్ యూ। గూడూరు డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మౌలిక వస్తువులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ డిమాండ్ చేశారు। గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్కు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు। రోగులు పడుతున్న పలు ఇబ్బందులను తెలియజేశారు। సిపిఐ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ, గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు 3 నియోజకవర్గాల నుండి రోజు రోగులు వస్తూ ఉంటారని, అయితే హాస్పిటల్లో త్రాగునీరు, ఫ్యాన్లు, కనీస మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రభుత్వం వెంటనే మౌలిక వస్తువులు ఏర్పాటు చేయకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నాయకులు శశి, జమాల్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు। గూడూరు ప్రాంతీయ రీజనల్ వైద్యశాల గూడూరులో ఉంది। దీనికి వెంకటగిరి, గూడూరు, సూళూరుపేట 3 నియోజకవర్గాలు కంబైన్డ్గా ఉన్నటువంటి ఈ ఆసుపత్రి, దీనికి అన్ని రకాల వసతులతో కూడినటువంటి వైద్యం అందుబాటులో ఉండాలనేది దీని అర్థం। అయితే ఇవాళ ఏంటంటే ఇప్పటికీ ఎన్నోసార్లు ఇక్కడ చెప్పినప్పటికీ వేసవి కాలం వచ్చినా కూడా ఈ రోజుకి మంచినీళ్ళు ఏంటంటే ఇక్కడ అందుబాటులో లేవు। ఏదైనా మంచినీళ్ళు కావాలంటే పోయి హోటల్కి పోయితే లేకపోతే ఇంకొక కిరాణా కొట్టుకు పోయో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి। అదేవిధంగా టాయిలెట్కి పోవాలన్నా కూడా అదే పరిస్థితి అయిపోయింది। ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మౌలిక వసతులే లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతీయ వైద్యశాలకు సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఇక్కడ లేదు। కాబట్టి మేము గతంలో అనేక సార్లు చెప్పి చూసాం, కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఇవాళ ఇప్పటికి కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు। ఒక పక్క రోగులు ఎండాకాలం పడుకుంటే వాళ్ళకి హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, కనీసం ఫ్యాన్లు కూడా సరిగా తిరగవు। అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితిలో ఇవాళ మేమేంటంటే సూపరింటెండెంట్ గారికి ఈ విషయం చెప్పి తర్వాత దీని మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచనతోనే మేమేంటంటే గతంలో 2-3 సార్లు చెప్పుకున్నాం। ఇప్పుడు కూడా
మళ్ళీ మరొకసారి తెలియజేశారు. మౌలిక వసతులు అదేవిధంగా త్రాగునీరు, టాయిలెట్ కల్పించామని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు గత సంవత్సరం పైబడి కొత్త బిల్డింగ్ కడతాం, కొత్త బిల్డింగ్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పి ఈ గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో త్రాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా సరైన మౌలిక వసతులు లేకుండా ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఇక్కడికి వచ్చే రోగులు కూడా అంతా ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వస్తున్నారు. అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలు వస్తున్నారు. ఈ పేద ప్రజలకి ఏ ఒక్క రకమైన సౌకర్యాలను ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కానీ బయట 20 రూపాయలు ఉంది. అదేవిధంగా అనేక రకాల ఇప్పుడు ఫుడ్ తెచ్చుకుని కానీ ఫుడ్ తినేదానికి కూడా ఇక్కడ సరైన అవకాశం లేకుండా పోతా ఉంది. అదేవిధంగా రోగులు ఇక్కడ వెయిట్ చేస్తుంటే పైన బెచ్చులు కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు అనేక రకాల సమస్యలు తీరు రోగులు ఇక్కడికి వచ్చి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా ఉంటే పైనుంచి బెచ్చులు పడిపోయే పరిస్థితి కూడా ఈ హాస్పిటల్ ఎదురవుతా ఉంది. ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైనా కానీ ఇటువంటి సమస్యలను కూడా తక్షణం పరిష్కరించి కూడా మెడికల్ సూపరింటెండెంట్ అదేవిధంగా స్థానిక అధికారులు, కమిషనర్ కానీ, ఎమ్మెల్యే కానీ చొరవ తీసుకొని హాస్పిటల్ కూడా ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని ఒక సామెత ఉంది. మనకు సొంత ఇల్లును చక్కదిద్దుకోలేక జగన్ రెడ్డి గారు కార్పొరేట్ వైద్యం చేపిస్తాను, పేదలందరికీ ఎవరు డబ్బు లేదని చెప్పి బాధపడలేదు, అన్ని వైద్యాలు నేను చేపిస్తామన్నారు. దానికి విరుద్ధంగా మన గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే ఇక్కడ రోగులకు ఫ్యాన్లు లేవు. కనీసం మన మానవత్వం ఉన్న ఎవరైనా సరే లెటర్ లేకపోతే అనేక రకాల పరీక్షలు డాక్టర్లు, వైద్యులు రాస్తారు. ఆ ఒంటేలకు ఇతరితర టెస్టులకు పోయినప్పుడు ఆ లోపల ఆ తలుపుకు గడి లేక ఒకరు పోతే ఒకరు బయట తలుపులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే గబక్కన తలుపు తీసుకొని మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఆడ ఫీమేల్కి, మేల్కి అంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 2 బాత్రూములు ఉండాల్సింది. ఒకే బాత్రూమ్ ఉంది, ఒకటి రిపేర్లో ఉందని చెప్పి అక్కడ ఇది వేసి ఒక తగిలించున్నాం, రిపేర్లో ఉందని. ఆ విధంగా వచ్చే రోగులు నానా ఇబ్బందులతో పడుతున్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పారు అసలు కనీసం నీళ్లు కూడా లేవని చెప్పి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పేద ప్రజలకు అందించే వైద్యం? ఇదేనా మీరు కార్పొరేట్ వైద్యం అంటే? వైఫల్యం చెందారని చెప్పేసి ఈరోజు సంఘటనలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ చెత్త అక్కడే, కనీసం మంచినీరు కూడా లేనటువంటి ఒక ఏరియా ఆసుపత్రి ఈరోజు గూడూరులో ఉందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. గత 10 ఏళ్లుగా స్త్రీలకు కేటాయించిన మరుగుదొడ్లలో గడి లేదు. కనీసం 100 రూపాయలుగా కూడా విలువ లేని ఒక గడి కూడా వేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. సంవత్సరం ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలిస్తారు. అలాగే ఇక్కడ లక్షలు తీసుకున్నటువంటి జీతాలు తీసుకున్నటువంటి వైద్యులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇక్కడికి వచ్చేది పేద ప్రజలని మీకు చులకన. మేము ఇప్పుడే చెప్తున్నాము, సిపిఐ అలాగే ఇన్సాఫ్ తరఫున ఈ మౌలిక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై ప్రతిపక్ష పార్టీ అనుచరులు దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి కారణమైన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని గూడూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ, నిన్నటి రోజున నెల్లూరులో టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డిపై ప్రతిపక్ష పార్టీ అనుచరులు దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువైపోయాయని, పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయిల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ ఆనం వెంకట రమణారెడ్డి గారి మీద దాడి గూడూరు నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంత దారుణమైన విషయం అంటే, ఒక అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అవినీతి పైన, అఘాయిత్యాలపైన మాట్లాడే వారి మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ అధికార పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది, మీరు ప్రతిపక్షంలో ఉండారు. ఏ రోజైనా ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఎప్పుడైనా చూసారా రాష్ట్ర ప్రజలు? కొత్త పందాకి మీరు తెరలేపి ఎవరైతే మాట్లాడతారో వాడి మీద దాడి చేయడం, వీలుంటే చంపే ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటివి పునరావృతం అయితే అసలు సహించేది లేదు. దీనికి వేరే విధంగా మేము కూడా మారాల్సి వస్తుంది.
అంత దూరం తెచ్చుకోవద్దు. నెల్లూరు నగరంలో మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై అధికార పార్టీకి చెందిన గుండాలు దాడి చేయడాన్ని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాజకీయాలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు. పెద్ద పెద్ద జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ పరిపాలించినప్పుడు కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు, దాడులు, హత్యా ప్రయత్నాలు ఇంతవరకు నెల్లూరు ప్రజలకు తెలియదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కొత్త తరం నాయకులు నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి నెల్లూరు జిల్లాల రాజకీయ తీరే మారిపోయింది. నెల్లూరు జిల్లాలో పెద్ద మనుషుల రాజకీయం, ఎంతసేపు మాటలతో రాజకీయం, విధానాలను విమర్శించుకోవడం, ప్రభుత్వ విధానాలను విమర్శించుకోవడం, ఎత్తి చూపడం ఇవే ఉండేది. కానీ ఇప్పుడు అవి కాస్త జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అవి వ్యక్తిగత విమర్శలకు పోయినాయి. వ్యక్తిగత విమర్శల నుంచి దాడుల దాకా పోయింది. హత్యా రాజకీయాల వరకు ఈరోజు కొనసాగుతున్నాయి. నెల్లూరులో నిన్న సాయంత్రం, ఆదివారం రోజు సాయంత్రం పక్కా ప్రణాళిక ప్రకారం ఒంటరిగా ఉంటాడనుకుని వెంకటరమణారెడ్డి మీదకి 20-25 సంవత్సరాల నూనెగు మీసాల యువకుల్ని వాడుకొని వాళ్ళని దాడికి పంపించడం జరిగింది. మరి మీ యొక్క కక్షపూరితమైన రాజకీయాలు, హత్యా రాజకీయాలకి యువతని, భవిష్యత్తులో పైకి రావాల్సిన యువతను వాడుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నెల్లూరు జిల్లా అనేది ప్రశాంతతకి మారిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా ఈ రౌడీజాలు, రాజకీయ నాయకులపై దాడులు, రాజకీయ నాయకుల్ని హతమార్చే ప్రయత్నాలు చేయడం అనేది ఇప్పుడు వరకు చరిత్రలో లేదు. అయితే 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు పట్టణంలో అయితేమి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితేమి ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యాంగులుగా ఏర్పడి ఈ మధ్య ప్రొఫెషనల్ కిల్లర్లుగా మారడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే తొండ ముదిరి ఓసరవులైనట్లుగా ఈరోజు నెల్లూరు జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది నాయకత్వంలో గ్యాంగులు ఏర్పడి సుపారీ గ్యాంగులుగా ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళ తరపున హత్యలు చేసేదానికి, హత్యాయత్నం చేసేదానికి, ఉన్న సెటిల్మెంట్లు చేసేదానికి ఈరోజు దారుణమైన పరిస్థితులు ఈ జిల్లాలో కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని ఉక్కు పాదంతో అణచివేయాల్సిన పోలీసు చూసి చూడనట్లుగా, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అధికార పార్టీ నాయకుల యొక్క అండర్లో, వాళ్ళ యొక్క చల్లని నీడలో సేద తీరుతూ వారి యొక్క పనులు చేసి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అదే క్రమం అధికార ప్రతినిధి అయిన ఆనం వెంకటరమణారెడ్డి గారిని అధికార పార్టీ మోకలు ఆయన హతమార్చేదానికి ప్రయత్నించారు. దాన్ని మా గూడూరు నియోజకవర్గం తరఫున పూర్తి ఖండిస్తున్నాము. వెంకటరమణారెడ్డి గారు చేసిన తప్పేందండి? ప్రభుత్వం చేసే అవకతవకలను, అవినీతిని ఆయన ఎండగడుతున్నాడు. టీవీలో చూపిస్తున్నాడు, పలానా చేసేది మీరు. దానికి మీరు కూడా సమాధానం చెప్పండి. డిబేట్లో కూర్చోండి, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతేగాని ఈ విధంగా నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడాపలకు రాష్ట్రం ఉన్నప్పుడే చాలా ప్రశాంతమైన జిల్లా నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో ఉంచే మహానుభావులు ఉపరాష్ట్రపతి అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. అటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఇప్పుడు వరకు అంత ప్రశాంతమైన జిల్లాని ఈ అధికార పార్టీ వచ్చిన తరువాత బస్టిష్టం పట్టి చేశారు జిల్లాని. ఈరోజు ఆయన ఒంటరిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన్ని పిల్లకాయలు 20 సంవత్సరాల లోపల యువకులు వాళ్ళ భవిష్యత్తులో ఎంతో ముందుకు పోవాల్సిన వాళ్ళ పిల్లకాయల భవిష్యత్తును నాశనం చేసి ఈ పార్టీ వాళ్ళు ఉపయోగించుకొని ఆయన్ని హతమార్చేదానికి ప్లాన్ చేశాడంటే ఎంత అంతుష్ట పరిస్థితి ఆలోచించారు ఈ రాజకీయం. ఇప్పటికైనా ఇప్పుడు ఈ పోలీస్ ఎవడన్నా పోస్టర్ ఒక్కటి పెట్టే చాలు 10 నిమిషాలు పట్టుకొని వాళ్ళు గొడ్డలు మీద తాట పెరికేస్తున్నారు. అటువంటి పోలీసు ఈరోజు కనీసం వాళ్ళకు ఉదయం చూపించారు టీవీలో కూడా, సీసీ బుట్టు కనపడుతున్నాయి బాగా. వాళ్ళు కర్రలు ఎత్తుకొని వెళ్తున్నారు, వాళ్ళు తలుపుకుంటే వాళ్ళ నుంచి పరిగిస్తున్నారు. వాళ్ళు అంత మాత్రం వాళ్ళని
చేయలేరా? చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి. లేకపోతే మరీ రాబోయే రోజుల్లో ఇంకా అరాచకాలు పాల్పడి ఈ రాజకీయాలు ఇంకా పట్టుష్టం పట్టించే పరిస్థితి ఈ అధికార పార్టీ ఉంది. హాకీ క్రీడకు గూడూరు ఎంతో గుర్తింపు ఉందని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సమ్మర్ హాకీ క్యాంపుకు మా వంతు సహకారం అందించామని పేటేటి చంద్రనీల్ వెల్లడించారు. సమ్మర్ హాకీ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పేటేటి సత్యంనాయుడు మెమోరియల్ హాకీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సమావేశం నిర్వహించారు. క్యాంపు స్పాన్సర్ పేటేటి చంద్రనీల్ క్రీడాకారులకు మెమోంటోలు అందజేశారు. చంద్రనీల్ మాట్లాడుతూ హాకీ క్రీడకు గూడూరు ఎంతో గుర్తింపు ఉందని, ఎంతో మంది దేశ స్థాయిలో రాణించారని, అలాగే భావితరాల వారిని క్రీడాకారులుగా ప్రోత్సహించేందుకు ఇటువంటి కోచింగ్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వస్తువుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అశోక్, ధనుంజయ్, దీపు తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారి మెమోరియల్ హాకీ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గత నెల 1వ తారీఖు నుంచి ఈ నెల వరకు ఈరోజు సమ్మర్ క్లోజింగ్ క్యాంపు. దీన్ని ధనుంజయ్ అదేవిధంగా మిత్రులు కోరగా దాని వరకు డైట్ వరకు నేను స్పాన్సర్ చేయడం. ఇదేదో నా కోసం కాదు, ఇది కేవలం నా బాధ్యత మాత్రమే. ఎందుకంటే గూడూరు హాకీ క్రీడాకారులు ఎంతోమంది నైపుణ్యం చెంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. రాబోయే తరాల్లో కూడా గూడూరు నుంచి హాకీకి గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో గూడూరు నుంచి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో క్రీడాకారులు రాబోతుంది. దానికి ఎటువంటి సహకారాలు కావాలన్నా దానికోసం మేమందరం ముందుంటామని కోరుకుంటున్నాము. ఇందులో మన ప్రభుత్వ స్టేడియంలో కొద్దిగా సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. దీనికోసం ఉన్నతాధికారులని అదేవిధంగా పెద్దల్ని కలిసి దీనికోసం అభివృద్ధి కొరకు మా వంతు కృషి చేస్తాం. సమ్మర్ క్యాంప్ జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం కూడా బాగా జరిగింది. దీన్ని మన అశోక్, ధనంజయ్, చంద్రనీళ్ళు స్పాన్సర్తో బాగా సక్సెస్ చేశారు. ఈ సంవత్సరం బాగా చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. కానీ ఎండల క్లైమేట్ బాగా చాలా హాట్గా ఉన్నా కానీ వచ్చి పిల్లలు రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్ ఒక 50 మంది పిల్లలు రెగ్యులర్గా ఆడారు. రోజు మార్నింగ్ పౌష్టికాహారము, అరటిపండు, 2 గుడ్లు రోజు మార్నింగ్ ఇవ్వడం జరిగింది. చంద్రనీల్ గారు ఇవ్వడం జరిగింది. బాగా సమ్మర్ క్యాంప్ బాగా జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలు డిస్టిక్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడతారని ఆశిస్తున్నాము. ఇక్కడ నుంచి గూడూరు చాలా ఫేమస్ ఉన్నాము హాకీకి, కానీ ఇంకా డెవలప్మెంట్ కోసం చూస్తున్నాము. ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి, దాన్ని కొంచెం అన్ని ఫెసిలిటీస్. ఆధార్ కార్డు అవసరమైన ప్రజలందరూ గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి తెలియజేశారు. సోమవారం ఆయన మనుబోలు గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. సచివాలయ రికార్డులను పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 నుండి 15 సంవత్సరాల్లోపు వయసు కలిగిన పిల్లలందరికీ ఆధార్ నమోదు కేంద్రం వద్ద బయోమెట్రిక్ను సరిచూసుకోవాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు పొందాలని తెలిపారు. ఈ మనుబోలు సచివాలయంలో ఆధార్ కేంద్రం నడుస్తుంది. సో ప్రజలందరికీ నేను తెలియజేసేదానికి ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళు వెంటనే ఈ సచివాలయానికి వచ్చి ఆధార్ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదే కాకుండా 5 సంవత్సరాలు దాటిన పిల్లలు, 15 సంవత్సరాలు దాటిన పిల్లలకి బయోమెట్రిక్స్ అప్డేషన్ అనేది మ్యాండేటరీ. అంటే వాళ్ళ వేలిముద్రలు కొంత మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారికి ఉచితంగా బయోమెట్రిక్స్ అప్డేషన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 5+, 15+ ఉన్న వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆధార్ కేంద్రానికి వచ్చి వారి బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంతో పాటుగా 10 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క ఆధార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ డెమోగ్రాఫిక్గా ఏదో ఒకటి అప్డేట్ చేయించుకోవాలి, ఆధార్ కార్డు లైన్లో ఉండాలి అంటే. సో దానికి సంబంధించి కూడా ప్రజలు 10 ఇయర్స్లోపు ఎటువంటి అప్డేషన్ చేయని వాళ్ళు ఒకసారి వచ్చి వాళ్ళ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకొని ఈ యొక్క ఆధార్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో ఏ పిల్లలకైతే బర్త్ సర్టిఫికేట్స్ లేవో ఆ బర్త్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళందరినీ కూడా ఏఎన్ఎం, మహిళా పోలీసు, అంగన్వాడీ టీచరు వీళ్ళని ఒక టీమ్గా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఆ పిల్లవాడు ఎక్కడ పుట్టారో ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కనుక ఆ పుట్టిన తేదీ, ఆ వివరాలు తెలియజేసినట్లయితే వెంటనే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఆధార్ కేంద్రంలో అందజేసినట్లయితే ఆ పిల్లలకి ఇమీడియట్గా ఆధార్ నమోదు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైతే అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు వెంటనే స్పందించి ఆ సంబంధిత హాస్పిటల్స్కి వెళ్ళి ఆ బర్త్ సర్టిఫికేట్స్
గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో నూతనంగా తయారు చేయించిన బంగారు కవచనాన్ని మూల విరాట్కు అలంకరించారు. బంగారు కిరీట కవచధారణలో స్వర్ణమయంగా స్వామివారు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తికి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.
చెప్పండి, ఎవరు వస్తారు? మా వసంతమ్మ అమ్మ మొత్తం మీకే. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు స్వామివారి భక్తి గీతాలకు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మౌలిక వసతులు లేక రోగులు తీవ్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.